టు మై ఛానల్. ఈరోజు మేమైతే హుక్ అనేది ఆర్డర్ పెట్టాము, అది వచ్చేసింది. ఇది వచ్చి 1.5 టన్ వెయిట్ ఉంటుంది. ఇది 100 టన్ హుక్ అనమాట, డబుల్ హుక్. ఇదైతే ఆర్డర్ పెట్టాము, వచ్చింది. దీనికి ఇప్పుడు మనం టెస్ట్ అనేది ఎలా చేస్తాము, దానికి సర్టిఫికేట్ ఎలా ఇస్తారో అన్నది మీకు చూపిస్తాను ఈరోజు. అయితే ఇది మనం కౌంటర్ వెయిట్ అయితే 18 టన్ కౌంటర్ వెయిట్ వేసి మనం టెస్ట్ చేస్తున్నాం ఈరోజు అయితే ఈ కౌంటర్ వెయిట్ మన క్రైన్దే కౌంటర్ వెయిట్ మ్యాక్సిమం వచ్చి మేము 50 టన్ వేయాలి. నార్మల్గా మేమైతే మా దగ్గర అయితే 18 టన్నే కౌంటర్ వెయిట్ ఉంటే కౌంటర్ వెయిట్ 18 టన్ వేసి టెస్ట్ అనేది చేస్తున్నాము. మనకి టెస్ట్ చేయడానికి అనేది మాత్రం మనం శ్రీ సాయి కంపెనీ నుంచి టెస్ట్ చేయిస్తాము. చూస్తున్నారు కదా, అది ఇదే మేము ఆర్డర్ ఇచ్చిన హుక్ అయితే 1.5 టన్, లిఫ్ట్ చేసే కెపాసిటీ వచ్చి 100 టన్ డబల్ హుక్. ఇది ప్రజెంట్ ఇదైతే మనం క్లీనింగ్ చేయిస్తున్నారు. అప్పుడు అది క్లీన్ చేశాక టెస్ట్ అనేది చేస్తారు. ఎలా చేస్తారు అన్నది మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు అది మనం క్లీనర్ పెట్టి క్లీన్ చేస్తున్నారు, క్లాత్ పెట్టి. మొత్తం మెటల్ మీద ఏమైనా స్క్రాచెస్ ఏమైనా ఉన్నా, డస్ట్ ఏమైనా ఉన్నా మొత్తం పోవడానికి అని చెప్పేసి వాళ్ళైతే 3 స్ప్రేస్ అయితే తెచ్చుకున్నారు. ఆ 3 స్ప్రేస్ మీకు ఏంటన్నది మీకు చూపిస్తాను 1 బై 1. ఫస్ట్ అయితే క్లీనర్తో అయితే క్లీన్ చేశారు. నెక్స్ట్ వచ్చి మీకు అది టెస్ట్ అనేది మీ 3 స్ప్రేస్ చేశాక అది టెస్ట్ అనేది చేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ స్ప్రే వచ్చి మీకు చూపిస్తాను చూడండి. ఒకటి వచ్చి ఇప్పుడు క్లీనర్తో చేస్తారు కదా, ఇప్పుడు ఇది వైట్ కాంట్రాస్ట్. ఇది మనం వైట్ కాంట్రాస్ట్ చేసి మొత్తం ఫుల్గా స్ప్రే చేస్తారు. వైట్ కాంట్రాస్ట్ అనేది మనకి ఏమైనా క్రాక్స్ ఏమైనా ఉంటే బయటపడడానికి అని చెప్పేసి మనకి ఫుల్గా ఇది అనేది స్ప్రే చేయాలి, కొంచెం కూడా గ్యాప్ ఉంచకుండానే. మనకి ఇది స్ప్రే చేశాక తర్వాత నెక్స్ట్ వచ్చి ఇదిగోని చూపిస్తున్నాను స్ప్రే చూడండి. ఒకటి వచ్చి ఇదిగోని ఫస్ట్ వచ్చి క్లీనర్ స్ప్రే చేశారు. ఇదైతే మెటల్ది ఇది. నెక్స్ట్ ఇది వచ్చి క్లీనర్. ఇది అది వచ్చి వైట్ కాంట్రాస్ట్. మొత్తం 3 ఉంటాయి. 3 వాటిలో 1 బై 1 మీకు ఫస్ట్ వచ్చి క్లీనర్ స్ప్రే చేస్తారు, తర్వాత వచ్చి వైట్ కాంట్రాస్ట్, తర్వాత మెటల్ది స్ప్రే చేస్తూ వైబ్రేటర్ అనేది పెట్టి టెస్ట్ చేస్తారన్నమాట. మనకి ఏమైనా క్రాక్స్ ఏమైనా ఉంటే కనుక ఆ వైట్ కలర్ మీద బ్లాక్ కలర్ క్రాక్ టైప్ మనకు కనిపిస్తుంది అనమాట క్లియర్గా. వైబ్రేటర్ పెట్టి అలా స్ప్రే చేస్తూ ఉండాలన్నమాట. చూడండి ఎలా స్ప్రే చేస్తున్నారో. అది వైబ్రేటర్, అది మీకు చూపిస్తున్నాను కదా వైబ్రేటర్. అది వైబ్రేటర్ పెట్టి అలా మనకి చుట్టూరు మనకు వెయిట్ ఎక్కడైతే పడుతుందో అక్కడే ఎగ్జాక్ట్గా మనం స్ప్రే చేసి టెస్ట్ అనేది చూస్తాము. అక్కడ క్రాక్ ఏమైనా ఉంటే కనుక అది హుక్ అనేది వెయిట్కి పాస్ అవ్వదు అనమాట టెస్ట్ అనేది. చూడండి అది అలా స్ప్రే చేసి మొత్తం అంతా బోత్ సైడ్స్ 2 సైడ్స్ మనకి అలా స్ప్రే చేస్తూ మొత్తం హుక్ అనేది మొత్తం అంతా టెస్ట్ చేయాలి అలా వైబ్రేటర్ పెట్టి. మనకి ఏమైనా అందులో క్రాక్స్ ఏమైనా ఉంటే కనుక క్లియర్గా అది కానీ చూడండి. ఇక్కడ మనకు ఒక క్రాక్ అనేది వచ్చింది. ఆ క్రాక్ మనకి ఎంత డెప్త్ ఉందో చూడాలి. మినిమం 5 mm వరకు అయితే ఓకే పాస్ అవుద్ది. 5 mm కన్నా ఇంకా డీప్ ఉంటే కనుక మనకి హుక్ అనేది పాస్ అవ్వదు. మళ్ళీ స్క్రాప్ అనేది వేసుకోవడం లేదంటే రిటర్న్ చేసేసుకోవడం కానీ అలా చేయాలి. మనం ఇదైతే మనం ఆర్డర్ అయితే ఇచ్చాం కానీ ఇది సెకండ్స్లో అనమాట. ఇది మనం బెంగళూరు నుంచి తెప్పించాము. ఇదైతే ఇప్పుడు అది ఒక క్రాక్ అయితే వచ్చింది. అది చూడండి. ఇప్పుడు మనం గ్రైండింగ్ చేసి అది ఎంత డెప్త్ ఉన్నది అన్నది చెక్ చేసి దాన్ని బట్టి ఓకే పాస్ అవుతుంది అనుకుంటే యూస్ చేస్తాం, లేదంటే కనుక మళ్ళీ ఇది రిటర్న్ చేసేయడం కానీ స్క్రాప్ కానీ వేసుకోవడం. అదైతే ఇప్పుడు మనకి గ్రైండింగ్ చేసి చెక్ చేస్తున్నారు ఎంత డెప్త్ ఉందన్నదని. ఆ డెప్త్ చూసాక అప్పుడు టెస్ట్ ఓకే అయితే ఓకే అవుద్ది, లేదంటే మనకి క్యాన్సిల్ అవుద్ది అనమాట. ఇది పాస్ అవ్వకపోతే ఇంక వేస్ట్ ఇంక హుక్ అనేది. అదైతే గ్రైండింగ్ చేస్తున్నారు. మొత్తం గ్రైండింగ్ ఇంక మొత్తం ఆయనే చేస్తున్నారు. యాక్చువల్గా ఆయన టెస్ట్ ఒకటే చేయాలి, ఇంకా పర్సన్స్ కూడా ఎవరు తీసుకురాలేదు, టైం అయిపోయిందని చెప్పేసి ఇంకా గ్రైండింగ్ కూడా ఆయన చేసేస్తున్నారు. బాగా చేశారు ఈయన అయితే మాకు. చూడండి అదైతే మనకి మొత్తం గ్రైండింగ్ చేస్తారు. ఇంకా అప్పటికే చీకటి పడిపోతుంది. ఇంకా లైట్ పెట్టాను, ఇంకా మీకు క్లియర్గా కనిపించట్లేదు టార్చ్ పెట్టిన వల్ల. ఇంకా గ్రైండింగ్ చేసి ఇప్పుడు మళ్ళీ సేమ్ క్లీనర్ స్ప్రే చేసి నెక్స్ట్ కాంట్రాస్ట్ సేమ్ యాక్చువల్గా ఇంకా మెటల్ స్ప్రే చేస్తూ చెక్ చేశారు. ఇంకా అదైతే ఇంక పాస్ అయిపోయింది. ఇంకెక్కడ స్క్రాచెస్ కానీ ఇంకేం టెస్ట్ అయితే ఇది ఓకే అయిపోయింది. ఇది ఇంకా మనం లోడ్ టెస్ట్ చేసుకోవడం ఇంకా యూజ్ చేసుకోవడం వర్క్ అయితే ఇది. ఇంకా ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి తరుణ్ వ్లాగ్స్, అండ్ లైక్ చేయండి వీడియో నచ్చితే, అండ్ షేర్ చేయండి.
ఇదే అయితే ఈరోజు వీడియో అయితే మీకు ముందుకి ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు నేను వస్తాను. అప్పటి వరకు బాయ్.